ఇచ్చే నివేదిక ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు కానీ మిగతాది ఉండదు. ఈసీ యాక్షన్ దీని మీద సీరియస్ గా వ్యవహరించాల్సిన టైంలో లైట్ తీసుకొని ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుందా? ముందే కనుక అలర్ట్ గా ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అంటే ఈసీది అందులో తప్పని నేను అన్నాను. ఈసీది తప్పు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ నోటీస్కి వచ్చి కూడా అవాయిడ్ చేస్తాయి. కింద పోలింగ్ ఆఫీసర్లు మా ఏరియాలో కొంత సంఘర్షణ జరిగిందండి కానీ ప్రాబ్లం రాలేదు అంటారు. అంటే వీళ్ళు ఇచ్చే నివేదికలో సరిగ్గా ఇవ్వలేదనా? అంతే కదా. అక్కడ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు బెదిరి ఉండాలి నెంబర్ 1, లేదా లొంగు ఉండాలి, లేదా మనకెందుకు లేని నిర్లిప్తతో ఉండాలి. ఇక్కడ దానితో పాటు రాజకీయ పార్టీలలో కమిట్మెంట్ లేదు. రాజకీయ పార్టీలకి ఈ ఏజెంట్ వెర్షన్ తెలుసు, ఈ సిస్టమ్ తెలుసు. ఇది పోలింగ్ బూత్ అధికారికి ఇవ్వాలి అన్న వాళ్ళ ఏజెంట్ లోపలే ఉన్నాడు కదా. వాళ్ళు గనక నువ్వు అట్లా రాసిరా అంటే వాళ్ళు ఇస్తారుగా. అట్లా చేయలేదంటే అర్థం ఏంటి? పార్టీలకు కూడా గొడవలు జరిపి మన ఓట్లు పడాలా, ఎదుటి వాళ్ళ ఓట్లు ఆగిపోవాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది కానీ రీపోలింగ్ జరుపుకోవాలన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు కమిట్ అయి రాసి ఇచ్చేశారు. ఏజెంట్ రాసి ఇచ్చేసి రిటర్నింగ్ ఆఫీసర్ రాసి ఇచ్చేసాక ఈసీ ఎట్లా ఆపుతుంది ఎలక్షన్? కింద ఒకడు ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారు ఫీల్డ్. ఆ ఎస్ఐ గారు ఇక్కడ మర్డర్ జరిగిందని కమిషనర్ కి చెప్తే అప్పుడు రావాలా వద్దా, డీసీపీని పంపించాలా ఏసీపీని పంపించాలని ఆలోచిస్తాడు కానీ ముందు మీరు వచ్చేయండి తర్వాత చూసుకుందాం ఏరియాలో శవాలు ఎత్తుకుదామంటే ఎట్లా కుదురుతుంది? అసలు రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేయాలి? రిగ్గింగ్ ఇందులో ఉండదండి. అంటే వీళ్ళు చెప్పే రీజన్ అదే కదా, ఎందుకు ఈవీఎం పగలు కొట్టారు అంటే రిగ్గింగ్ జరిగింది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. అంటే రిగ్గింగ్ పదం మారిపోయింది ఇప్పుడు. అదే బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు కాదు ఇవి. వీటిని ఏంటంటే ఎదుటి వాళ్ళని ఓటేయనీయకుండా చూడటం. బేసిక్ గా మన వాళ్ళని ఓటేయనీయటం, అవతల వాళ్ళని ఓటేయనీయకపోవడం అనేటటువంటిది రిగ్గింగ్ కాదు. తమ పార్టీకి ఓటేయించుకోవడం, వన్ సైడెడ్ గా వేయించుకోవడం రిగ్గింగ్. అంటే అదే కదా, వరుసగా టీడీపీకి ఓట్లు వేయించేశారు అంతకు ముందు. ఆ ముందు వీడియో కూడా రిలీజ్ చేస్తే తెలుస్తుంది అనేది కదా నేను కాసు రేజ్ చేసి. రిగ్గింగ్ లో పాయింట్